పెద్దలు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోతే పిల్లల పరిస్థితి ఏమిటో ఈ వార్త చదవండి. మొదట తల్లిని, తర్వాతే సీఈఓ. న్యూయార్క్, ఇంద్రా నూయి పెప్సీకోలా కంపెనీకి సీఈఓ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైన మహిళలో 4వ స్థానంలో నిలిచిన వ్యక్తి. ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన కితాబే ఇది. అయితేనేం, తనకు అధికార పదవి కంటే తల్లి పదవే ప్రధానం అంటోంది ఆమె. అమెరికాలో ఇన్క్రెడిబుల్ ఇండియా @60 వేడుకల్లో ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రా నూయి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే. నేను మొదట ఓ అమ్మని, ఆ తర్వాతే సీఈఓని, ఆపై భార్యని. ప్రతి మహిళ ఓ శక్తి స్వరూపిణే. అదెలాగంటారా? ఆమె తల్లి, అర్ధాంగి, కోడలు, అది భారతీయ కోడలు, ఇలా విభిన్న భూమికల్ని పోషించాల్సి ఉంటుంది. అంతేకాదు, వృత్తి జీవనాన్ని నిభాయించుకునే ఉద్యోగిని కూడా కావాలి. ఈ భిన్న పాత్రల్లో ఒదిగిపోవడం ఒక్కోసారి నన్ను కంగారు పెట్టిస్తుంది. ఇక్కడో చిన్న ఉదాహరణ చెబుతాను. మొన్నీ మధ్య మా 14 ఏళ్ల అమ్మాయి నాకు మెయిల్ పంపించింది. ఓ గంటసేపు నీతో గడపడానికి అనుమతియ్యి మమ్మీ అంటూ. ఒక్కసారిగా విస్తుపోయా. ఏం చేయాలో పాలుపోలేదు. నా బాధ్యతలకి నేను న్యాయం చేస్తున్నానా అని ప్రశ్నించుకున్నా. తల్లిగా బిడ్డని లాలన చేయాలనిపిస్తుంది. అదే సమయంలో ఇటు ఉన్నతోదిగా సంస్థ పాలన చూసుకోవాలి. ఎలా సంభాళించను? ఈ రెండిటికీ మధ్య సమతౌల్యం ఎలా పాటించను అంటూ నాలో నేనే మదనపడ్డా. మా పాప చెన్నైకి వెళ్తుంటే నేనొక మంచి భారతీయ తల్లిగా మారిపోయా. తనకు కొనిపెట్టిన సాంప్రదాయ దుస్తుల్ని తీసి ఒక్కొక్కటే శ్రద్ధగా సూట్ కేస్ నిండా సర్దిపెట్టా.